महागणाधिपतये नमः। श्री विष्णुरूपाय नमः शिवाय गुरवे नमः। ओम नमः खंडिकाय नमस्ते शारदा देवी काश्मीरपुरवासिनी त्वामहं प्रार्थये नित्यं विद्यादानं च देहि मे। श्रीकृष्ण शरणं मम, श्रीकृष्ण शरणं मम, श्रीकृष्ण शरणं मम। महादेव महादेव। ఇష్టాగోష్ఠిగా సాగుతున్నటువంటి ప్రవచన ప్రవాహ త్రిపథగామినిలో 39వ రోజు ప్రవచనం కాళహస్తీశ్వర మహాత్మ్యం. ఆ కాళహస్తీశ్వర మహత్యంలోని ఇప్పుడు రాబోయే పద్యాలు ఒక్కొక్కటి ఒక్కొక్క అమృతపు గుళిక. అది వేసుకుంటే అమృతమే, మృత్యుంజయత్వం వస్తుంది, అందులో సందేహం. అసలు తపస్సు ఎలా చెయ్యాలో తెలుస్తాను. కనీసం మనం చేయకపోయినా ఇటువంటి మహానుభావుడు ఇలా తపస్సు చేశారా అనిపిస్తుంది. అలా ఆ తప ఫలముగా వచ్చినటువంటి వాడే కాళహస్తీశ్వరుడు. ఆ కాళహస్తీశ్వర లింగం ఎలా వస్తుందో స్వయంగా కాళహస్తీశ్వరుడైన పరమశివుడు, ఆ మహాదేవుడు యాదవరాజుకి చెప్తున్నాడు. నాయనా, ఒకప్పుడు వశిష్ఠుడు తన 100 కొడుకులని గాదినందనుడైనటువంటి విశ్వామిత్రుడు చంపేస్తే ఆ బాధ భరించలేక నీటిలో దూకాడు. వరుణుడు పైకి తెచ్చేసి భూమి మీద దూకితే ఆవిడ ఒక బంతి పట్టుకున్నట్టు పట్టుకుని, ఏమిరా నాయన, పిల్లలు చనిపోతే నువ్వు చనిపోతావా? దాని నుంచి చావు పుట్టుకల దీని నుంచి నువ్వు తప్పించుకోగలుగుతావా? ఎలా తప్పించుకుంటావురా నువ్వు పిచ్చివాడు? నువ్వు చక్కగా జీవన్ముక్తి కోసం దేవోత్తంసుడైనటువంటి దేవతల్లో కల్లా ఆయన్ని, ఆ పార్వతీరమణ్ణి ప్రార్థన చేయి, నువ్వు జీవన్ముక్తుడు అయిపోతావు. వెర్రివై ఇది చేసేటువంటి ఆ ఉపదేశానుసారం ఈయన తపస్సుని ప్రారంభించాడు. ఎక్కడ చేశాడు? ఇప్పుడు ఎక్కడ కాళహస్తీశ్వర లింగం ఉందో అక్కడ ఆయన తపస్సు. అంటే అసలు ఆ ప్రదేశమే చాలా పవిత్రమండి. ప్రదేశము చాలా పవిత్రం. అక్కడికి వెళ్ళి మీరు చేశారనుకోండి, ఆ వైబ్రేషన్స్ మీకు కూడా వస్తాయి. ఆ తరంగాలు, ఆ తరంగాలు అవి నిరంతరంగా ప్రసరిస్తుంది. అవి మనకు కూడా లభిస్తాయి. అందుకని మనం తీర్థయాత్రలకు వెళ్ళాలి. వెళ్ళినప్పుడు మనం కూడా అక్కడ ఏమన్నా కొంచెంసేపు కూర్చును నుంచును అక్కడ ఉన్నటువంటి వీలు వెంట చెయ్యాలి. తప్పి మనం వెళ్ళి అక్కడ ఏదో అంటుకునే ఆట వచ్చేది టచ్ మీ నాట్. చాలా గొప్ప పద్యాలు ఒక 3 నేర్చుకోబోతున్నాం ఇప్పుడు ఇవాళ. అలాగే నిన్న చక్కగా ఆ రాముణ్ణి ఒళ్ళో పెట్టుకుని జోలపాడుతుంది తల్లి. అలా జోలపాడేవాళ్ళండి ఒకప్పుడు. ఇప్పుడు జోలపాడటం మానేశారు. వాడి మొహాలు వీడికి ఒక ఇది ఇస్తున్నారు, ఒక వితంతు అంటే తంతువు లేనటువంటి సెల్ ఇస్తున్నారు. వాడు మన మాట ఎందుకుంటాడు? ఆ శ్రవణ మాత్రంతో చక్కగా మనకు వస్తుంది. అలా పాడేవాళ్ళు ఇప్పుడు వీళ్ళు పాడుతున్నారు. సరే, ఇప్పుడు మనం అలా కౌసల్య ఒడిలో ఉన్నటువంటి రాముడు కూడా ఈ కాళహస్తీశ్వర మహత్యాన్ని వింటున్నాడు. ముందర కాళహస్తీశ్వరం, తర్వాత రాముడు. ఈ శివుడికి ఆ రాముడు అంటే ఇష్టం, అందుకే 2 కలిసి వచ్చాయి. ఇలా మనం ఏదో ప్లాన్ చేసుకుని చెప్పింది కాదు, అలా వస్తున్నాయి. సరే, రేపటికి మండల దీక్ష పూర్తవుతుంది. చెప్పమ్మా. కందభద్రం. నానాముఖి వాసనలకు అది నానాముఖి వాసనలకు తానకమగుచున్న, అది నానాముఖి వాసనలకు తానకమగుచున్న హృదయ తామరసం ఉమాజానకి, అది హృదయ తామరసం ఉమాజానికి అర్పించి, ఈయన
తన హృదయం అనేటువంటి తామరసం, ఆ హృదయం అనేటువంటి పద్మము ఉమాజానికి, ఉమ ఎవరి జానియో అతనికి, ఉమ జానిగా కలవాడు, బహువ్రీహి సమాసం. ఉమ యొక్క జాని అని కాదు, జాని జాయ అంటే భార్య, ఉమాజాని అంటే ఉమ ఎవరి భార్యగా ఉందో, దీన్ని బహువ్రీహి సమాసం అంటారు. కలది కలవాడు. జాయా జాని అంటే భార్య. ఉమాజానికి అర్పించాడు. ఇది ఏమర్పించాడు? నానాముఖ వాసనల తాకమగుచున్న అంటే హృదయ తన మనస్సులో అనేక రకాలైనటువంటి వాసనలు, అంటే మొత్తం హృదయాన్ని తీసుకెళ్ళి ఆయనకి అర్పించాడు. ఇది నువ్వు అర్పించాల్సినది. శివానంద లహరిలో ఆయన అంటారు, శంకరాచార్యుల వారు మీరు శివానంద లహరి చదివితే అది చాలా నాటకీయంగా ఉంటుంది. కొన్ని కాదు, చాలా వరకు. శివుడు కనిపించాడు ఒకరోజు. ఎవరికి? శంకరాచార్య కనిపించి, శివుడు నాయన నీకు ఏదన్నా ఇస్తాను తీసుకోరా అన్నాడు. ఏం అడుగుతాడు ఈయన? ఆహా ఆయన అడుగుతా అంటే కొన్ని ఇప్పుడు మనం ఎవరినైనా ఏమడుగుతాం? వాడు తినే అన్నం మనం తినమంటాం కదా. మనం తినే అన్నం మనం, అరే బాబు నువ్వు చాలా మంచిది తింటున్నావురా, ఆ అన్నమే నాకు పెట్టు అన్నాడు. బాగుంది. ఇప్పుడు శివుడు తినే అన్నం ఏంటి? విషం, అశనం గరళం. నువ్వు తినే అన్నం నాకు పెట్టమని అనుకో, వెంటనే కొంచెం హలాహలం కొంచెం తీసి నీకు పెడతాడు ఆయన. కాబట్టి దాన్ని గురించి అట్టే పెట్టుకుని ఉన్నాడే మృత్యుంజయుడే. అది మనం తినక్కల్లా, అది చూస్తేనే పోతాం మనం. కుదిరేనా? సరే పోను. ఎప్పుడైనా ఈ కవులు మెచ్చేటప్పుడు వాళ్ళ పైన ఉన్నటువంటి వస్త్రం తీసి ఇలా వేస్తారు. అంటే వాళ్ళకి నేనే నువ్వు అని చెప్పడానికి. మనం చాలా సందర్భాల్లో నుండి మన గురుగీతలో మీరు విన్నారు లేదు, గురువు గారు వాడినది కనుక మీకు ఇస్తే అది కొన్ని కోట్ల రూపాయల విలువ. వాడంది కాదు, మిగతా వాళ్ళు ఎవరైనా చెప్పింది వాడింది పెట్టకూడదు, గురువు గారు వాడింది తీసుకోవాలి. ఇది గురువు దగ్గర నుంచి ఉన్నది, ఆయన వాడింది తీసుకోవాలి. మరి ఈయన పరమ గురువు, మొదటి గురువు ఈయనేగా. అందుకని ఆయన వాడింది మనకి ఇవ్వాలి. కాబట్టి ఆయన పైన ఉన్నది ఇలా తీసి నీకు వేసి అనుకో, ఇదేంటి పని కలాపో, ఓ పాము తీసి నీ మెడలో వేస్తాడు. అది పాము చూస్తేనే మనకి అది నీ మెడలో వేస్తే వద్దురా బాబు వద్దురా. అశనంగరళం పణీ కలాపం. పోని నువ్వేదైనా బ్రహ్మాండ పట్టు పీతాంబరాలు కట్టుకుంటున్నావు నాయన అంటే, అది తీసుకుని కట్టుకుందాం అంటే వచనం చర్మచ. నువ్వు కట్టుకునేది ఏంటి? రక్తం ఓడుతున్నటువంటి ఒక పులితోలు కింద, రక్తం ఓడుతున్నటువంటి ఏనుగుతోలు పైన. వచనం చర్మచ. పోనీరా బాబు హాయిగా ఈ విష్ణుమూర్తి చూడండి, హాయిగా గరుడి మీద వెళ్ళిపోతే అలా తీసుకెళ్ళిపోతాడు. బ్రహ్మదేవుడు చూడండి హంస మీద ఎక్కితే అలా వెళ్ళిపోవచ్చు. ఇలా ఒక్కొక్కళ్ళ వాహనాలు వెళ్ళినట్టు. కుబేరుడు తీసుకొని పుష్పక విమానం, నీ దగ్గర ఉంది మోక్ష. ఎప్పటిదో ఆ ముసలిద్దు, అది నిన్నే భరించలేకపోతుంది. ఆ ఎద్దును ఎక్కి నువ్వు తిరుగుతావు. రారా బాబు నువ్వు కూడా కూర్చో అంటే, అది పాపం దిగులుగా చూస్తుంది, ఎవరైనా ఈయన్నే నేను భరించలేకపోతున్నాను, నేను ఎప్పటి వాడిని. కాబట్టి పాపం అప్పుడు ఆయన మమ్మ దాస్యసి కిం, నా దగ్గర నాకు ఇవ్వడం నీ దగ్గర ఉందయ్యా అన్నట్టు. ఒక శివుడు పాపం చిన్న మొహం పెట్టుకున్నాడు. ఏమిటనే? పరమశివుణ్ణి, మహాదేవుణ్ణి, నేను వచ్చి నీకు ఏదన్నా ఇస్తా అంటే నీకు ఇవ్వడానికి నా దగ్గర ఏం లేదా? అయ్యో అని శివుడు చిన్నపుచ్చుకున్నాడు. ఏమి శంకరాచార్యులు శివుడు చిన్నపుచ్చుకుంటే అప్పుడు సరే, అయ్యో మన ఇంటికి వచ్చిన వాళ్ళు ఎవరన్నా చిన్నపోతే మనకు బాగుండదు కదా, అందుకని ఆయన సంతోషపడడానికి ఓపెన్ చేయి, అదేం వద్దులే కానీ ఒకటి ఏమిటి? తవ పాదాంబుజ భక్తి మేవదేహి, నీ పాద పద్మముల దగ్గర భక్తి వయ్య, అదొక్కటి ఏవా, అది ఒక్కటి చాలు. సరేలే అమ్మయ్య వీడు ఏదో ఒకటి అడిగి అడ్లేసి చేస్తాను. తవ పాదాంబుజ భక్తి మేవదేహి అలా చెప్పినట్లుగాని
ఈయన ఏం చేశారు, తన మనస్సులో అనేకమైనటువంటి వాసనలు ఇవన్నీ తీసుకెళ్లి ఆయన ఉమాజానికి ఇచ్చేసారు. ఇది ఇవ్వాలండి అసలు. మనస్తే పాదాబ్జే నీకు ఇవ్వడానికి నా దగ్గర కూడా ఉంది, నీకు కూడా నీ ఉంది, నీకు అన్నీ ఉన్నాయి. మమ నా మనస్సు నీకు నేను ఇస్తాను, నా మనస్సు నీకు ఇచ్చేసేసాను. అప్పుడు అది ఇవ్వాలండి, మనం హృదయ పద్మం ఇవ్వాలి. మనం ఏ పూలతో పూజ చేసాము, ఏ ఆకులతో పూజ చేసాము, ఏ హృదయ పద్మం నువ్వు ఇవ్వకుండా ఇంక మిగతా ఇచ్చినా సరిపోతుంది. తవ పాదం కాబట్టి ఈయన ఇవ్వాల్సింది ఇచ్చేసాడు. ఎవరికి? ఆ పరమశివుడికి ఇచ్చి ఉమాజానికి అర్పించి తపోధీనుండై ఆయన తపస్సుకు అధీనుడయ్యాడు. అధీనుడు అంటే ఆయన తపస్సుని ఆధారంగా చేసుకున్నాడు వశిష్ఠుడు. మీకు ధర్మశాస్త్రం చెప్తాడు, తపస్సు గురించి ఎవరైనా చేసింది వింటే ఆ కొంచెం సేపు మనం కూడా తపస్సు చేసిన పుణ్యఫలం వేస్తారు మనం. కాబట్టి శ్రద్ధగా వినాలి. తపోధీరుండై బ్రహ్మతేజము మెరయన్. మీరు తపస్సు చేశారనుకోండి, మీలో ఒక బ్రహ్మవర్చస్సు వస్తుంది, దాన్ని బ్రహ్మవర్చస్సు అంటారు. అంతేకాని ఒక పోగేసుకున్న ప్రతివాడిని బ్రాహ్మడు అనడు. తపస్సు చేస్తే నీలో వచ్చే తేజస్సునే బ్రహ్మవర్చస్సు అని పిలుస్తారు. అది ఎలా ఉంటుందంటే అండి, దక్షిణామూర్తి స్తోత్రం చెప్తారు. ఒక కొండ తీసుకోండి, ఆ కొండకి చిన్న 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 బొక్కలు, జాలీలాగా బొక్కలు పెట్టండి, లోపల ఒక చిన్న దీపం పెట్టండి. ఆ దీపపు వెలుగులు ఈ చిన్న చిన్న రంధ్రాల్లోంచి ఎలా బయటకు వస్తుందో, నువ్వు చేసినటువంటి తపస్సు నీ రోమకోపాల నుంచి కొడుతుంది. అందుకే కొంతమందిని చూస్తే మీరు వాళ్ళు మంచి ముఖ వర్చస్సుతో ఉంటారు. మీరు తపస్సు చేస్తే ఆ ముఖ వర్చస్సు ఉంటుంది. అది మీరు ఏదో బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఫేషియల్ చేయించుకున్నంత మాత్రం వచ్చేది కాదు. ఈ ఫేషియల్ రేపటికో ఎల్లుండికో పోతుంది, కానీ ఆ వర్చస్సు ఎప్పుడు పోదు. ఉదాహరణకు మీకు ఇంకో మాట చెప్తాను. మహానుభావుడు రమణ మహర్షి, ఆయన మొట్టమొదటి ఫోటో తీశారు. ఆ ఫోటో తీసినప్పుడు ఆయన ఒళ్ళంతా ఎలా ఉంది తెలుసా, మట్టి కొట్టుకుపోయింది. కానీ కొన్ని లైట్లు, ఒక సూర్యుడు వెలిగిపోతున్నట్టు ఆయనలోంచి ఆ తేజస్సు మాత్రం వస్తుంది. అదేంటంటే మట్టికి కొట్టుకుపోతే మరి తేజస్సు ఎలా వస్తుంది? మీరు మామూలుగా సబ్బులు రాసుకుని సబ్బులను అరగదీసి, తర్వాత అరగదీసిన దాన్ని మళ్ళీ ఫిలప్ చేసేట్టు పౌడర్ వేసి అరగదీసి మరి దాన్ని ఫిలప్ చేయాలిగా, అది పోస్తే వచ్చేదానికి కాదు. మీరు తపస్సుని పెంచుకుంటే వచ్చేది బ్రహ్మ తేజస్సు. ఆ బ్రహ్మతేజంతో వెలిగిపోతున్నాడు వశిష్ఠుడు. చెప్పమ్మా, బ్రహ్మతేజం అంటే ఏంటంటే, చూడండి, బ్రాహ్మణ వేదాధ్యయనేన తదనుష్ఠానేన చ కృతం వర్చః తేజః బ్రహ్మతేజం. అంటే వేదాధ్యయనం వల్ల, తదనుష్ఠానం వల్ల, అనుష్ఠానం చేసేటువంటి వర్చస్సు వల్ల వచ్చేటువంటి తేజస్సు ఏదైతే ఉందో దాన్ని బ్రహ్మ వర్చస్సు, బ్రహ్మ తేజస్సు అంటారు. అంతేగాని బ్రాహ్మణుల ముఖంలో ఉండేది అని మాత్రం ఎక్కడ చెప్పలేదు. అని చెప్పేసి ఐఎమ్ నాట్ యాంటీ టు ద క్యాస్ట్ సిస్టమ్, బట్ నాకు ఎందుకు నేను దీనికంటే, కొంతమంది ఈ పేరు చెప్పుకొని ఈ రోజు కూడా ఆ సమానత్వాన్ని పాటించలేకపోతున్నా. దానికి మాత్రమే నేను వ్యతిరేకం. ఎందుకంటే జన్మనా జాయతే శూద్ర, అందరూ అటువంటి వాడు. వేదాధ్యయనం చేయాలి బ్రాహ్మణుడు అని. సంధ్యావందనం పెట్టింది నీకు అందుకే. కనీసం సంధ్యావందనం చేయని నువ్వు, హౌ డు యూ క్లెయిమ్ దట్ యు ఆర్ ఎ బ్రాహ్మణ్? నువ్వు బ్రాహ్మణుడు ఎలా అవుతావు? వాళ్ళు ఒకళ్ళు చక్కగా వాళ్ళు తెలిసిన స్తోత్రాలు చదువుకుంటారు, ఇంట్లో ఎంతో చాలా నీట్ గా క్లీన్ గా ఉంటారు, వాళ్ళు ఎంతో భక్తియుక్తంగా ఉంటారు. వాడు జాతి రీత్యా బ్రాహ్మణుడు కావచ్చు, వాడి
ప్రవృత్తి రీత్యా వాడు బ్రాహ్మణే, వాడు ప్రవృత్తి రీత్యా బ్రాహ్మణే, వాడు ఎవరైనా కానీ, వాళ్ళు ఎవరైనా కావచ్చు. అది మేము పూరి వెళ్ళాం. పూరి వెళ్ళినప్పుడు గోవర్ధన పీఠానికి వెళ్ళాం. మేము వెళ్ళేటప్పటికి మేము కూర్చొని అక్కడ ఏదో గణపతి తర్పణ చేసుకున్నాం. మా ఎదురుకుండా ఒకళ్ళు వచ్చారండి. నాకు తెలిసి, అంటే నేను వాళ్ళతో మాట్లాడలేదు, వాళ్ళు బ్రాహ్మణులు కాదు, కానీ వాళ్ళు చక్కగా చదువుకుంటున్నారు, స్పష్టంగా చదువుకున్నారు. నేను చాలా సంతోషించాను. నా పంత పోయేప్పటికి వాళ్ళు కూడా వెళ్ళిపోయారు అక్కడి నుంచి, వేరే విషయం. ఇప్పుడు నేను కొంతమంది వెళ్తూ ఉంటాను, వెళ్ళంగానే ఎక్కడ తిందాం ఇక్కడ తినడం కూర్చోడానికి. కాబట్టి వాళ్ళు బ్రాహ్మలే వాళ్ళు. కాబట్టి బ్రాహ్మ వేదాధ్యయనం వల్ల, అనుష్ఠానం వల్ల నీలో ఉద్భవించేటువంటి ఒక వర్చస్నే బ్రహ్మవర్చస్సు, బ్రహ్మతేజం అని పిలుస్తారు. అంతేనమ్మా, ఇంకేమన్నా? అలాగే తర్వాత నెక్స్ట్ శ్రీసపద్యం. ఈ పద్యం మనం నానాముఖ వాసనలు చెప్పమ్మా పద్యం. నానాముఖ వాసనలు తానకమగుచున్న హృదయ తామరసము ఉమాజానికి అర్పించి తపోధీనుండై అతడు బ్రహ్మతేజము మెరయన్. ఆ బ్రహ్మతేజంతో వెలిగిపోతున్నటువంటి ఆ వశిష్ఠుడు మరి ఇప్పుడు తపస్సు చేసేటప్పుడు చెప్తారండి. ఈ సీసపద్యం కదమ్మా. నెక్స్ట్ ఇప్పుడు సీసపద్యం చాలా గొప్ప పద్యం. అసలు నాకు తెలిసి ఈయన తపస్సుని వర్ణించిన ప్రతి పద్యం ఒక అమృతపు గుడిక. మీరు ఏది అర్పించాలో చెప్పండి, అది చేయాలి. మీరు అప్పగానే ఏమండి మమ్మల్ని బంతి పూలు ఏమంటారా, ఈ పూలు ఏమంటారా, ఆ పూలు కాదు, ముందర నీ హృదయం అనే పద్మం. వాసనలన్నీ ఆయన వైపుకి మళ్ళించి అది ఇప్పుడు ఈ అసల్లానికి వెళ్తారు. ఒక పద్యం తపస్సు చేస్తున్నారు కదండి ఈయన. అంటే మనం ఇప్పుడంటే మనం ఫ్యాన్ వేసుకుని, ఏసీ వేసుకుని ఇన్ని చేసుకున్నాం. ఆయన బయట చేశాడు. మరి బయట చేసినప్పుడు ఎండ ఉంటుంది, వాన ఉంటుంది, గాలి ఉంటుంది. మరి ఇవన్నీ ఈయనకి ప్రతిబంధకాలు కదా. ఎండలో కూర్చున్నాడు, మరి ఎండకు కూర్చున్నాడు, అలాగే వాన, అలాగే గాలి. మరి వీటి నుంచి ఈయన ఎలా తప్పించుకున్నాడండి? ఈయన ఎటువంటి ప్రదేశంలో తపస్సు చేశాడు? అరణ్యాన్ని వర్ణించాడు. అందుకే ముందర ఈయన ఆ అరణ్యంలో సింహ శరభ ఉన్నాయి. అంటే ఈయన తపస్సుని భంగం చేసే ఉన్నాయి. అక్కడ ఈ శబరి కిరాతులు బ్రహ్మాండంగా శస్త్రాభ్యాసం చేస్తున్నారు. అది ఏ శస్త్రాభ్యాసం చెప్పాను, అది వాళ్ళు ఎలా చేస్తున్నారో కూడా చెప్పాను. వాడు ఇలా అన్నట్టు వాడు వ్రక్కలించి అని ఉన్నాం. మరి ఇవి అటెన్షన్ డైవర్ట్ చేయనివి ఆయన ఈయన కాదట్లా, అందుకని చెప్పారు. అది ఊరికే చెప్పాలా శివుడు. అటువంటివి అక్కడ జరుగుతున్నా ఈయన అసలు పట్టించుకో. పైగా ఈయన రక్షణ ఏర్పడింది. ఎలా ఏర్పడిందో తెలుసా? చాలా గొప్ప పద్యం. దయచేసి శివనామస్మరణ లోపల చేసుకుంటూ చేయండి. పద్యం కాళహస్తీశ్వరుడి కటాక్షం కలుగుతుంది. చెప్పమ్మా. శ్రీ గురు పాద రాజీవ యుగాత పత్ర ఛాయ శ్రీ గురు పాద రాజీవ యుగాత పత్ర ఛాయ ఎండకు తల్లడిలక. చూడండి, భయపడక, బెంగపడక, బెదిరిపోక అనేటువంటి మాటలు వాడింది వాళ్ళది. ఈయన తల్లడిపోలేదు. ఎందుకని? ఎండ వేడికి తల్లడిల్లలేదు. పెద్దగా కూర్చుని మనం కూర్చోండి, ఇక్కడ నీ ఎండ వస్తుందేమోనండి. ఆయన అలా ఒక ప్రదేశం కూర్చున్నాడు. మరి ఎండకి తల్లడిల్లాలి కదండి, తల్లడిల్లలేదట. ఆయనకి ఒక గొడుగు ఉంది. అలాగా ఏమిటండి గొడుగు అని మీకు అనిపిస్తుంది. శ్రీ గురు ఎవరండి? శ్రీ గురువు మొట్టమొదటి గురువు ఎవరంటే సదాశివుడు.
సదా శివ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే శ్రీ పరంపరాం. శివాయ గురవే నమః. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న వేశాను గురు పౌర్ణమి రోజు. మీరు ఎప్పుడన్నా మీ గురువుని చూశారా? మీ గురువుని చూశారా? రెండోది, మీ గురువుని ఎప్పుడన్నా స్పర్శ చేశారా అన్నదానికి నిన్న ఒక ఆవిడ వచ్చి చెప్పిందండి. ఎంతో ఆర్ద్రతతో చెప్పింది, చాలా బాగుంది. ఇవాళ ఒక ఆవిడ వచ్చి చెప్పింది, వాళ్ళే కొంతమంది చెప్పారు, చాలా బాగుంది. సరే, ఇప్పుడు శ్రీ గురు పాద సేవ. ఆ శ్రీ అనేటువంటిది ఏంటి? గౌరవ వాచ్యం. మనము ఇప్పుడు గారు పెడుతున్నాం వెనకాల. ఆయన యొక్క పాద పద్మములు అనేటువంటి గొడుగు పెట్టుకున్నాడు ఈయన పైన. ఆ పాద పద్మములు అనేటువంటి గొడుగు ఎందుకు? ఆతప ఛాయ. ఆతపము, తపము అంటే నేను తప్పించేది. ఆతపము తప్పించకుండా చేసేది అంటే గొడుగు. ఆతప పత్ర అంటే గొడుగు. ఆ నీడలో అంటే ఆ మహాదేవుడి పాద పద్మములనేటువంటి గొడుగు నీడలో ఈయన ఉన్నాడు. కాబట్టి ఆ పద్మములు దాటి ఈయన వరకు అసలు సూర్యకిరణాలు పట్టలేదు. సూర్యకిరణాలు పడినప్పుడు నీకు ఎండవేడి నాకు తగలకపోతే నువ్వు తెల్లడిల్లడం ఎందుకు? ఇందులో అనేకమైనటువంటి అంతరార్థం చాలా ఉంది. ముందర అసలు దీని మామూలు బాహ్యార్థమే చాలా బాగుంటుంది. అంతరార్థానికి వెళ్తే ఇంకా చాలా బాగుంటుంది అనుకోండి. అంతరార్థానికి తర్వాత వెళ్దాం, ముందర బాహ్యార్థాన్ని నేర్చుకుందాం. శ్రీ గురుపాద రాజీవయుగాతప పత్ర ఛాయ ఎండకు తల్లడిల్లక. ఆ ఎండ వేడికి ఈయన తల్లడిల్లిపోవట్లేదు. కారణం ఏంటంటే అండి, మా గొడుగుందండి. గొడుగుంది, ఎవరన్నా పట్టుకున్నారా గొడుగు? ఎవరు పట్టుకోకలండి. ఆ గొడుగుని ఎవరు పట్టుకోకల్లా, అలా ఉంటుంది. ఆ శ్రీకాళహస్తీశ్వరుడు, ఆ మహాదేవుడి పాదపద్మములు అనేటువంటి గొడుగులు. ఆ గొడుగుల్ని ఎండ పట్ల తలడలేదు. అలాగా, సరే బాగుందండి. మరి రెండోది వచ్చేసేటప్పటికి ఏంటంటే తరుణేందు భూషణ ధ్యాన సుధాధార ఘోర క్షుధాబాధ కుతిల పడక అంటే బెంబేలెత్తకుండా, భయపడకుండా విందు. ఇందాక తల్లడిల్లక. సరేనండి, ఆయన కూర్చున్నాడు, బాగానే ఉంది. మరి ఆకలేస్తుంది కదండి. నేను ఆకలేస్తుంది కరెక్టేనయ్యా, అదే అమృతం తాగితే. కొన్ని మంత్రాలు ఉన్నాయండి, అతి బల అనే మంత్రాలు ఉన్నాయి. అవి చేసామనుకోండి, నీకు దాహము ఆకలి వేయదు. రామచంద్రుడికి, లక్ష్మణుడికి మొట్టమొదటి విశ్వామిత్రుడు ఇచ్చిన మంత్రాలు అవే, బల అతి బల. మీరు మంత్రం సరిగ్గా చేస్తే ఇక మీకు ఆకలి దప్పి వేయదు. పైగా ఈయన చక్కగా ఒక ధ్యానంలో ఉన్నాడు. ఏమిటది? తరుణేందు భూషణ ధ్యానం. తరుణ లేత. ఆయన పెట్టుకున్నటువంటిది ఏంటంటే, అమ్మవారు పెట్టుకున్న చంద్రుడికి, అయ్యవారు పెట్టుకున్న చంద్రుడికి తేడా ఉంది. అమ్మవారు ఏం పెట్టుకుంది? అష్టమీ చంద్ర విభ్రాజదళిక స్థల శోభిత. చక్కగా చెప్పారండి. లలాటం లావణ్యచ్యుతి విబలభాధితమయ. మీరు పూర్ణచంద్రుడిని మధ్య కోసేయమన్నాడు. ఎవరు? శంకరాచార్య. ఓహో, అలాగే. పూర్ణచంద్రుడిని మధ్య కోసేయండి. కోసేసి దాన్ని విపర్యాసన్యాస అంటే పైది కిందకి, కిందది పైకి తీసుకెళ్ళమన్నాడు. మీరు ఆగేది మీరు ప్రాక్టీస్ చేయండి. చక్కగా గుండ్రంగా ఒక మధ్య పోయింది. ఆ పైది తీసుకొచ్చేటప్పటికి లలాటం చూడండి, లలాటం ఇలా వస్తుంది. కింద తీసుకెళ్లి పైన పెట్టేశాడు. ఆవిడ కరెక్ట్ గా పైన వస్తుంది. అష్టమీ చంద్ర బలాలు. ధ్యానంలో దిగిపోతారండి మీరు. సౌందర్య లహరి చదివితే మీకు తెలియకుండానే ధ్యానం వచ్చేస్తుంది. మరి ఈయన పెట్టుకునేది ఏంటి తెలుసా? తదియ చంద్రుడు.
శుక్లపక్ష తదియ చంద్రుడు అంటే ఒక రేఖలాగా ఉంటుంది అంతే అది. అందుకే అది తరుణేందు. తరుణం అంటే అప్పుడు లేలేత బాలచంద్రుడు. బాలేందు ఆయన పెట్టుకుంది పూర్ణచంద్రుడు కాదు, బాలేందు శేఖర్. అప్పటికి ఆయనకి మూడే. కాబట్టి ఆ తరుణ ధ్యానం చేస్తున్నాడు ఈయన. ఆ ధ్యానం ఏమిటి? అదే సుధారసం, అమృతం అనే రసం. ఆ ధ్యానం అనేటువంటి సుధారసం వల్ల ఈయనకి క్షుద్బాధ ఆయన తరుణేందు ధ్యాన క్షుధాబాధ కుతిల పడక. సో ఆ క్షుత్ బాధ లేదు ఇంకా అందులో, అసలు ఏం బాధపడలేదు. అయ్యో ఆకలిస్తుంది, కడుపులో ఎలుకలు తిరగట్లేదు, పిల్లులు తిరగట్లేదు, అసలు లేదు. ఎందుకంటే అమృతం తాగేస్తున్నాడు. మరి ఇదేమిటండి ఈయన ఇందు, ఇందాక చూడండి అక్కడ సూర్యుడు, ఇప్పుడు చంద్రుడు. చంద్రుడు ఎవరు? ఔషధకారుడు. ఇప్పుడు ఆయన ఆ చంద్రశేఖరుని అలా ధ్యానం చేస్తున్నాడు. దాంతో ఆ అమృతం తాగేస్తున్నాడు ఈ లోపల. అమృతం తాగట్లో ఈ క్షుద్బాధ లేదు, ఆకలి బాధ లేదు. నిన్ను నీ తపస్సు నుంచి డైవర్ట్ చేసేవి. ఆకలేసింది అనుకోండి, మళ్ళీ ఎప్పుడు అయిపోతుందా, వంట అయిందా ఇన్ని పోషలు అవుతాయి, వంట లేదు. అరుంధతిని పిలిచి, అరుంధతి వంట అయిందా అన్నట్లు అయినా అసలు ఆకలి బాధే లేదండి ఈయనకి. ఎవరికి? వశిష్ఠుడికి. ఎందుకని? ఆ తరుణేందు భూషణుడైనటువంటి ఆ మహాదేవుడి ధ్యానం అనేటువంటి సుధారసధార. అది సంగతి. తర్వాత ఇక మూడోది, ఈయన తపస్సుకి భగ్నం కలిగించేది వేరు. ఏమిటయ్యా అంటే సకలాంగ భసిత కంచుకము. ఈయన అక్కడ కూర్చున్నాడు కదా, కూర్చుంది అరణ్యంలో. కాబట్టి ఈయన ఒక కవచం పూసు కూర్చున్నాడు. సకలాంగ భసిత కంచుకము, మొత్తం అన్ని అంగములకు. మనం ఏదో విభూతి ఏదో ఇక్కడికి పెట్టుకోవాలి, ఇక్కడ పెట్టుకోవాలి కాదు, ప్రధానంగా 12 చోట్ల పెట్టుకోమన్నారు. ఆ తర్వాత కొంతమంది ఎలా చేస్తారో తెలుసా? అసలు భస్మోద్భూళిత విగ్రహ, మొత్తం ఇలా శరీరం అంతా, ఇక్కడ అక్కడ లేదు, మొత్తం శరీరం అవయం ఇలా పూసేసుకుంటారు వాడు. అంటే వాడు కవచం పూసుకున్నట్టు పూసుకున్నాడు. ఇది ఏమిటి కవచం? భసితాంగ సకలాంగ భసిత కంచుకం. అలా పూసుకోవడం అనేప్పటికీ ఏంటండి? విషపుచ్చ విషధరాదులు ఈత వెగడు. విషపుచ్చము, కొన్ని జంతువులకి విషం తోకలో ఉంటుంది, కొన్ని జంతువులకి విషం నిండు ఉంటుంది. తోకలో ఉండేది తేలు. మరి ఏ తేలో వచ్చి కుడుతుందయ్యా, ఏ పాము వచ్చి కరుస్తున్నాయా అంటే ఆయన కవచం వేసి కూర్చున్నాడయ్యా బాబు. సకలంగా అన్ని అంగములకు పూసుకున్నాడు. పూసుకొని ఇలా కూర్చునేటప్పటికీ అసలు ఆ బేబీ దగ్గరికి రావట్లేదు. కాబట్టి ఆ బాధ లేదు ఈయనకి. ఇప్పుడు ఇక్కడ కూర్చుంటే నేను ఇది కరుస్తుందేమో అది కరుస్తుందేమో బాధ లేదు, ఆ బాధ లేదు ఈయనకి. కాబట్టి హాయిగా ఉంటాడు. ఇక నాలుగోది ఘన భక్తి. ఇప్పుడు మీరు ఇల్లు కట్టాలనుకోండి, మనం ఏం చేస్తాం? ఫస్ట్ పునాది తీస్తాం. పునాది తీసి ఇప్పుడు ఏం చేస్తాం? పిల్లర్స్ వేస్తాం. ఈయన పిల్లర్ వేసాడు. ఒక ఇంట్లో ఉందనుకోండి, గాలి వాన రావచ్చుగా. అది లోపల నీకుంటే ఇలా గాలి వాన రాదుగా. అందుకని ఏం చేశాడు? ఘనభక్తి గర్త. ఘనభక్తి గర్త గాలి తలకు లేక, అంటే గాలి అని భయం లేదు, గాలి బాగా వస్తుంది. ఎందుకంటే ఒక ఇంట్లో ఉన్నట్టు. ఇంట్లో ఉన్నాడా? అదేంటండి ఇందాకే అరణ్యంలో ఉన్నాడు. అరణ్యంలో ఆయన మంచిగా పిల్లలు చేసుకుని ఇల్లు కట్టుకున్నాడరా. అలాగా. అవునండి. ఏం పిల్లలు వేసాడు తెలుసా ఆయన? అటు ఇటు అచంచలమైనటు, స్థిరమైనటు, అనన్యమైనటువంటి
భక్తి అనేటువంటి గర్త అంటే గొయ్య. ఆ గోతి ముందర గొయ్య తవ్వాడు. ఆ గోతిలో ఏం చేశాడు? నిఖాత ఆ గోతిలో తన చిత్తము అనేటువంటి స్తంభాన్ని పెట్టేశాడు. ముందర గొయ్య తవ్వాడు, అదే భక్తి. ఆ గొయ్యలో తన చిత్తము మనస్సుని పెట్టేశాడు. అలా దాని కింద కూర్చున్నాడు. ఆ స్తంభాలు వేసి 4 స్తంభాలు వేసి 4 స్తంభాల కింద. కాబట్టి ఈయనకి అసలు ఎటువైపు నుంచి గాలి అనేటువంటిది చుట్టూ గోడలు ఉన్నాయి. గాలి తల చూడండి, కదలట్లేదు, మెదలట్లేదు, అలా తపస్సు చేస్తున్నాడు. ఈయనకి గాలి వాన బాధ లేదు, ఎండ బాధ లేదు, విషవ జంతువుల నుంచి వచ్చేటువంటి బాధ లేదు, పోనీ లోపల నుంచి క్షుద్బాధ లేదు. ఇక బయట ఇంకో బాధ. ఏమిటా బాధ? అది బహువధాపాయముల చిక్కుబడక తిరుగు ప్రకట సంసార మోహ చెంపుకము పట్టి బుద్ధవిడి చంపుటకు రాజయోగంబు చాలా ఆశపడి ఏం చేశాడు? ఈయన ఏం చేశాడు? చేసి అత్యుగ్రమైన తపం చేశాడు. ఒక జంబూకం ఉంది. జంబూకం అంటే నక్క. ఈ నక్క ఎటువంటిదంటే మనం దాన్ని పట్టుకుందామని ఒక పన్నాగం పన్నాం అనుకోండి, అది తప్పించుకుంటాం. ఇప్పుడు శీఘ్ర బుద్ధి బలాయన అని ఒక నక్క ఏం చేస్తుంది అంటే, ఒక తోటలో అది రోజు తెచ్చి తినిపోతుంది, నాశనం చేస్తుంది. అప్పుడు ఆ తోటమాలి ఏం చేశాడు? ఒక రోజున దీన్ని ఎలాగైనా చంపేయాలని అనుకుని వాడు చనిపోయిన శవంలాగా పడుకున్నాడు. పడుకుని ఏం చేశాడు? ఈ చేత్తో ఒక పిండం పెట్టుకున్నాడు, ఒక అన్నపు ముద్ద. ఈ చేత్తో ఒక మంచి దుడ్డు కర్ర పట్టుకున్నాడు. అది తినటానికి రావడానికి కొట్టేద్దాం అని, మరి దాన్ని భ్రమపడడానికి ఇలా శవంలాగా పడుకున్నాడు. అది వచ్చి చూసింది. చూసి ఇలా అనుకుంటోంది, వీడు నిజంగానే శవం చదువుదాం. అది వాడు కూడా కొంచెం దగ్గర రావాలనుకున్నాడు. దగ్గరికి వస్తే కొట్టాలి కదా. అప్పుడు అనుకుంటోంది, గ్రామే గడిబిడలు నాశ. నిజంగా చనిపోయాడు అనుకో, గ్రామంలో కొంచెం గడబిడ ఉంటుందిగా, అయ్యో వాడా వీడా అంటాడు. గ్రామే గడిబిడలు నాశ, గ్రామం అంతా మామూలుగానే ఉంది. హస్తయోర్ దండ పెండయో, చేతిలో చూస్తే ఒక దాంట్లో ఇది ఉంది పెండం, ఇంకో దాంట్లో దండం కర్ర ఉంది. చిత్రం. ఇది చాలా చిత్రంగా ఉంది. మనం దగ్గరికి వెళ్ళి ఆశపడి తిన్నామో సరిపోతాం. కాబట్టి శీఘ్ర బుద్ధి పలాయన, ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం మంచిది అన్నట్టుగా అయిపోయింది. అయ్యా తప్పిపోయింది అన్నాడు. ఆ శీఘ్ర బుద్ధి పలాయన గ్రామే గడిబిడనాస్తి హస్తయోర్ దండపిండకయో. కాబట్టి ఇప్పుడు మనం దీనికోసం ఆశపడి వెళ్ళామో, వీడు చంపేస్తాడు, ఇది నిజంగా వీడు చావాలా అనుకున్నాడు. అది ఎందుకు చెప్పానంటే, అది నక్క మంచి చిత్తుల మారి. కాబట్టి ఇది ఏం చేస్తే నానావిధ, అది ఎలా ఉందంటే నానావిధ, అది ఎలా ఉందంటే ఆ జంబుకము చదువుమా, అది బహువిధోపాయముల, ఇక్కడే చూస్తుంది బహువిధోపాయముల అంటే అనేకమైనటువంటి ఉపాయాల పనులతో మనం దాన్ని ఎలాగైనా పట్టేసుకుందాం. అది ఏం చేస్తుంది? ఎలాగోలోకి తప్పించు. మనం ఇలాగా పట్టుకుందాం అంటే అది ఇంకో రకంగా తప్పించేసుకుంటుంది. ఇప్పుడు అందుకే మీకు ఇందా ఈ కథ అయిపోయింది. అది వస్తుందేమో కొట్టేద్దాం అనుకున్నాడు, అది చూసింది, చీచి ఇదేం లేదురా, వీడు చచ్చినట్లేదు తెలుసునా, కాబట్టి ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. కాబట్టి బహువిధోపాయములు చిక్కుబడక తిరుగుతూ ఉంటుంది. అది తిరిగి ఏం చేస్తుంది? అది నాశనం చేసి మనం నాశనం చేస్తుంది. తిరుగు
కపట ప్రకట ప్రకట సంసార ప్రకట మోహ జంబుకం అంటే ప్రకట ఈ ప్రకట మన సంసారం అనేలో ఒక మోహం అనే జంబుకం, మనందరం దాని వెనకాల తిరుగుతాం. ఆ జంబుకాన్ని పట్టి చంపేయాలనుకున్నాడు. ఎవరు? వశిష్ఠుడు. మరి పట్టి చంపేయాలంటే ఈయన ఏం చేశాడు? ఒక వల పన్నాడు. ఎందుకని? ఇది ఆ వలలో పట్టింది అనుకోండి. ఓహో, ఏమిటి ఆ వల అన్నాడు. రాజయోగం అనే వల. ఆహా, పట్టి యుద్ధవిడి అంటే అతి తొందరగా దాన్ని పట్టి ముందు పట్టాలంటే వలలో వేయాలి. అందుకని ఇంకో వల వేశాడు. ఏమిటా ఆ వల? రాజయోగం అనే వల వేశాడు. రాజయోగం అనే వల వేయడం, రాజయోగం అంటే ఏంటంటే ప్రాణాయామంతో ఉచ్ఛ్వాస నిశ్వాసములతో దాని మదవనత. మనం ఈ భక్తిని సాధించడానికి రెండు ఉన్నాయి. ఒకటి రాజయోగం అనేటువంటి, రెండు భక్తి యోగం. భక్తి యోగంలో ఎలా ఉంటుంది అంటే నువ్వు తప్ప నాకు శరణం లేదు, ఇది మంచిది. రాజయోగంలో ఏం చేస్తావంటే ఇందులో నువ్వు దాన్ని బంధిస్తావు. ఉచ్ఛ్వాసము నిశ్వాసం అంటే దాన్ని కదలనివ్వవు. ఆ మనసు కదులుతోంది అనుకోండి, పైకి పైకి దాన్ని అలసిపోయి చేసి కింద పడేస్తాం. ఇది ఆ మనసు మోహం అనే జంబుకం. జంబుకం అంటే ఆ నక్క పాటిన తర్వాత దాన్ని చంపేస్తాం. అది కింద పడిపోయిన తర్వాత నువ్వు చంపేస్తావు. అలా ఆయన అత్యుగ్రమైన తపస్సు చేశాడు. ఏమి తపస్సు అండి? ఇప్పుడు ఇక్కడ చూడండి, ఆయన ఇది సూర్య నాడి, ఇది మన ఇడా పింగళ, రెండు నాడులు. ముందర గాలి, దాన్ని బంధించాడు. ఇదే రాజయోగం. ఆ రాజయోగం బంధించి ఈయన ఏం చేశాడు? ఈయన విషములు లేకుండా చేశాడు, మోహాన్ని బంధించాడు. అందుకని రాజయోగం చెప్పాడు. అందుకని అత్యుగ్రమైన తపస్సు చేశాడు. ఎవరు? వశిష్ఠుడు. ఇందులో చెప్పమ్మా. ధ్యానం అంటే ఏంటంటే చిత్తస్యేకతన చిత్తస్యేకతన ప్రవాహే. కాబట్టి చిత్తమును ఏకీకృతము చేయడమే ధ్యానం. అంటే అటు ఇటు కదలకుండా. ధియానము, ధి అంటే బుద్ధి, బుద్ధి యొక్క ప్రయాణమే ధ్యానం. అటు ఇటు కదలకుండా. ఇప్పుడు మనం చూడండి, మనం కూర్చున్నాం, మనసు ఎక్కడికి వెళ్ళిపోతుందో మనకి తెలియదు. అసలు అది ఎక్కడికి వెళ్ళిపోతుందో మనకి తెలియదు, మనకు కూడా తెలియదు. నిన్న వెళ్ళిన చోట ఇవాళ ఎక్కడికి వెళ్తుందని గ్యారెంటీ లేదు. అది ఎక్కడికైనా వెళ్ళొచ్చు. చిన్నప్పుడు మనం గోళీలు ఆడుకుంటున్నప్పుడు మన గోళీ ఒకడు కొట్టేసిన విషయం గుర్తురాదు, లేదా ఒకరిది నువ్వు కొట్టేసింది గుర్తురాదు. అది ఏదైనా గుర్తురాదు కదా. అది సంగతి. ఇందులో పెద్ద మనాశముడు. కాబట్టి దాన్ని ఏం చేయాలి? బంధించాలి. ఎలా బంధించాలి? ధ్యానం కాదు. సకల అంగములు, అంగంగాత్రాంతి కోపాయ ప్రతీకేశ్వ ప్రధానకి. ఇది అంగాంగులు అంటే ప్రతి అంగం. ఇంకోటి ఏంటంటే భసితం, సకలాంగ భసిత. అంటే ఏం చేయాలంటే చూడండి, నమశివాయ ఓంకారం పెట్టవలసిన అవసరం లేదు. నమశివాయేతి భస్మ భస్మకృత్వ సప్తాభిమంత్రిత ఉత్తూలయేత్తేన దేహం త్రిపుండ్రాం చాపిధారయ. అంటే ఏం చేయాలి? భస్మం తీసుకుని నమశివాయ అని దాని మీద ఇట్లా పట్టుకుని 7 సార్లు మంత్రించాలి. అప్పుడు నువ్వు పెట్టుకుంటే దాన్ని భస్మోత్తూలిత విగ్రహ అవుతావు. అక్కడ ఉంది కానీ ఇలా రాసుకుని కాదు. భస్మం తీసుకుని నమశివాయ 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 అని 7 సార్లు మంత్రించి అప్పుడు నువ్వు త్రిపుండ్రములు అంటే 3 రేఖలు, అదే సత్వ రజస్తమో గుణము, అవే భూభువ లోకములు, అదే 3 బ్రహ్మ విష్ణు శివాత్మక. భస్మోద్దు ఉన్నటువంటి వాడిని చూడాలంటే యమదూతలు భయపడతారు. రాగరా. కాబట్టి భస్మం ఉన్నటువంటి ముఖం ఉండాలి, అప్పుడు వాడు గురించేది.
కాబట్టి ఇక్కడ నమశివాయ అనే మంత్రంతోనే మనం ఎప్పుడు పెట్టుకోవాలి, ఏది లేకపోతే నమశివాయ చాలు. ఇది వేదం చెప్పిన మాట ఇప్పుడు నేను చెప్పింది. నమశివాయ అనే మంత్రముతో 7 సార్లు అభిమంత్రించి తర్వాత రాసుకోగలను, అప్పుడు అది నిన్ను రక్షిస్తుంది. ఎలా రక్షిస్తుందంటే కూర్చోండి, విషపుచ్చ విషధరాలు వాడిని అంటావు, వాడిని విషధరాలు అంటావు. విషధరుడు అంటే పాము, విషపుచ్చం అంటే విషము పుచ్చమంది కలది తేలు, ఇవేవి అంట. అంతేనమ్మా? జ్ఞానము. జాలము అంటే వాల. జాలాంగ వాక్ష ఆనాయి, ఇవన్నీ కూడా జాలం అనడానికి పేరు. జాలము, అక్షము, ఆనయి. ఇప్పుడు మనం ఈ పద్యం ఇంకొకసారి తీసుకుంటాం. అంతేనమ్మా? శ్రీ గురు పాద రాజీవ యుగాత పత్ర ఛాయ ఎండకు తల్లడిలక తరుణిందు భూషణ ధ్యాన సుధారస సుధాధార ఘోర క్షుధాబాధ కుతిల పడక సకలంగ భసిత కంచుకము. కంచుకం అంటే కవచం. ఒకప్పుడు కంచుకోత్సవం అని చేసేవాడు. సరే కానీ సకలంగ భసిత కంచుకమున్న విషపుచ్చ విషధరాధులు భీతి వెగడు పడక ఘన భక్తి గర్త నిఖాత చిత్త స్తంభ తను దేహమున గాలి. ఆ చిత్తం అనేటువంటి పాతి తన తనువు అనేటువంటి గేహము గృహంలో ఉన్నది. ఇప్పుడు ఇంకా బహువిధోపాయముల చిక్కుబడక తిరుగు ప్రకట సంసార మోహ జంబూకము పట్టి యుద్ధ బిడి సంపుటకు రాజయోగ జాలము ఆశపడి చేసే అత్యుగ్ర తపము. మామూలు ఉగ్ర తపం కానీ అత్యుగ్రమైన తపం. అర్థమైందండి? తర్వాత 3వ పద్యం 8. హరహర మహాదేవ. సరే 2 పద్యాలు చేశాను, పెద్ద పద్యాలు. ఇప్పటికీ ఇంకా నేను అందులో ఉన్న పరమాంతరార్థం చెప్పలేదు. అది కూడా చెప్తే ఇంకొక అంటే చెప్పమ్మా. రామచరిత్ర చౌపాయి. కామకోటి జబ్ శ్యామ శరీరా శ్యామ శరీరా నీలకంజ భారిత గంభీర అరుణ చరణ పంకజ నక జ్యోతి కమల దళని బయటే జనుమోతి రేఖా కులిస ధ్వజ అంకుశ సోహే నూపుర ధుని సుని ముని మన మోహే కటి కింకిని ఉదర త్రయ రేఖ నాభి గభీర జాన జహి దేఖా భుజ విశాల భూషణ జితు భూరి హియ హరి నక అతి శోభారూఢి రూరి ఉర మణిహార పదిక की शोभा विप्रचरण देखता मनलोभा कंबुकंठ अति चुबुका सुहाई आनन अमित मदन चबिछाई धुई दसन अधर अरुणारी नासा तिलक को भरने पाई
పారే పారే సుందర శ్రవణ సుచారు సుందర కపోల శ్రవణ సుచారు కపోల సుచారు కపోల అతి ప్రియ అతి ప్రియ మధుర తోతరే బోల మధుర తోతరే బోల బోల చిత్తన కచ కుంచిత తిక్కన కచ కుంచిత కచ కుంజిత గబు ఆరే గబుఆరే బహు ప్రకార రచి మాతృ బహు సవారే ప్రకార రచి మాతృ సవారే మాతృ సవారే పీతల్ అమ్మ జగులియా. ఇది ఏ ఛందస్సు ఇది చౌపాయి గురుగారు చౌపాయేనా చెప్పు పెద్దగా ఉంది అదే 6 ఉన్నాయి ఇందులో ఆరు 6 చెప్ప అంటే 12 లైన్లు ఉన్నాయి. అదే అదే పీత జగులయ పీత జబలయ తను పహిరాయి తను పహిరాయి జాను పాని బిచిరన జాను పాన్ బిచిరని బిచరని మోహిబాయి మోహిభాయి రూప సకహి రూపు సకహి సకహి నహి కహి నహి కహి శృతి శేష శృతి శేష तो जानही సో జానహి సపనయు జహి దేశ స్వప్నం జహి దేఖ నీల కమలమును అయిన మొత్తము ఆపాద మస్తక వర్ణన చక్కగా రాముణ్ణి బాలరాముణ్ణి ఊహించుకోండి. మీరేం చేయాలి తెలుసా, కౌశల్యం మీరు అయిపోవాలి. అలాగే ఆయన పడుకోబెట్టుకోండి, అలా చూస్తూ వెళ్ళండి. అది సంగతి. నీల కమలమును అప్పుడు మీరు ఆయన మీరు కన్నారా చూడొచ్చు. అక్కడ ఎదుర్కొన్న కౌశల్యం ఉండ కాదు, మీరే కౌశల్యం. అది అహం కౌశల్యోహం నజాన్యోస్మి అనుకోవాలి. అప్పుడు మీరు ఆ ఆనందాన్ని అనుభవించగలుగుతారు. చెప్పమ్మా. నీల కమలమును నీల కమలములు గంభీర మేఘమును బోలు అది అతని గంభీరమైన మేఘము. నీల కమలము గంభీరమైన మేఘము నుండి శరీరము. అతని శ్యామ సుందర శ్యామ సుందర విగ్రహం. కోటి మన్మథుల శోభలతో వెలుగుచు కోటి మన్మధులు కూడా సరిపోయి అంతకంటే బాగుంది చెప్పి బాగుంది. అసలు ఒక మన్మధుడే చాలా బాగుంటాడు. అటువంటి వాడు కోట్లు. ఏదో పోవాల్సగా తప్పదు కాబట్టి, లేకపోతే అది 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 వర్ణనాది. ఎర్రని చరణ కమల పంకజములపై ఎర్రని చరణ కమల కాళ్ళు ఎప్పుడు కూడా చరణ పంకజములపై కాళ్ళలో కొంచెం ఎరుపు జీర ఉండాలి, అంటే రక్తం బాగా ఉన్నట్టప్పుడు లెక్క. ఆ ఎర్రని చరణ కంపనములపై కొన్ని గుర్తులు ఉన్నాయి. అంటే ఇతను భగవంతుడు అని చెప్పడానికి. ఏమిటి ఆ గుర్తులు అంటే, తెల్లని నకముల కాంతి, తెల్లని నకములు, నఖదీది సంచన్న నమజ్జన తమో గుణ. ఎలా ఉంది అది? ఆ కాంతి పువ్వులు ఎలా ఉన్నాయంటే గోల్డ్ ఇలా ఉంటాయి కదండి, అర్థం చెందరాదు. 10 మంది చంద్రులు పెట్టుకున్నట్టుగా ఉంది. అందులోంచి వచ్చేటువంటి కాంతి నమస్కారం చేసేటువంటి జనుల యొక్క తమోస్ ని అపహరించేసి. తమస్సు అంటే చీకటి. లలితానా ఇవిడ రామన్నా రాముడన్నా ఒకటేనా? ఇది స్త్రీ రూపము, ఇది పువ్వు రూపం. ఇది శ్యామల అంటే శ్రీకృష్ణ, లలిత అంటే శ్రీరాముడు. అందుకే రామ రమణ లంపట అందులోనే ఉందన్నమాట. ఎర్రని కమల పత్రములపై ఎర్రని కమల పత్రములపై ముత్యుల వలె ప్రకాశించుండెను. ఎర్రని కమల పత్రాల్లో ముత్యాల్లాగా ప్రవహిస్తున్న ఈ గోల్డ్ అంటే ఇక్కడ కింద నుంచి వస్తుంది. ఈ వీటిలో ఎర్రగా ఉంది చీర. ఆ కమలాల మీద పాదాలు కమలంగా ఉన్నాయి, ఇవి ఎర్ర ముత్యాల్లాగా ఉన్నాయి. తర్వాత ఆయన పాదముల అడుగు భాగమున కొన్ని గుర్తులు ఉన్నాయని చెప్పాను. ఏమిటంటే ఆ గుర్తులు? వజ్రము, ధ్వజము, అంకుశము. అలరారుచుండెను. అంటే ఒక అంకుశం. మన భాగవతంలో కూడా చెప్తారు, శ్రీకృష్ణుడు నడిచి వెళ్ళినప్పటికీ ఆ గుర్తులు పడ్డాయి. వజ్రము, అంకుశము, ఇటువంటి గుర్తులు ఉన్నాయి. ధ్వజము, నూపుర ధ్వనులు మునీశ్వరుల మోహింపజేయుచుండెను. ఆయన కాళ్ళ దగ్గర నుంచి ఆ కాళ్ళు చిన్న పిల్లవాడు ఇట్లా ఇట్లా ఆడిస్తున్నారు. ఆ గల్లు గల్లు అనే శబ్దాలు మునుల యొక్క మనస్సుల్ని హరించేసి దొంగతనం చేస్తాం. ఆ మనుషులు ఆ ధ్యానం పెట్టడం కోసం వాళ్ళు 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 ధ్యానం చేసేదే ఈ ధ్వని వినటం కోసం. ఏది? ఈయన నూపుర ధ్వని వినటం కోసం. సింజానమణి మంజీర మండిత శ్రీ పదాంబుజ.
నడుము చుట్టూను గల మొలనూలు అది నడుము చుట్టూ ఒక మొలనూలు కడతాం. నడుము చుట్టూ ఒక మొలనూలు, అందులో కింకింది ఇట్లా ఇట్లా ఊగినప్పుడు ఊగుతుంది. ఉదరముపై త్రివలులు, ఆ ఉదరం పైన త్రివళులు అంటే 3 రేఖలు, 3 రేఖలు. గంభీర నాభి శోభలు, గంభీర ఆ మధ్యలో నాభి చక్కగా ఇట్లా సున్నా చూసినట్టు నాభి సర్వ ఇలా మనోహరములై సూర్యగుండం తిరిగినట్టుగా ఉంది. సర్వ మనోహరములై చాలా మనోహరంగా ఉంది. విశాల భుజములు, భూషణ ఆయన శోభితములు, భుజాలు చాలా విశాలంగా ఉంది. భూషణ శోభితములు, భూషణాలు చిన్నపిల్లడిగా కట్టారు, ఇక్కడికి యువరాలు ఇవి కట్టారు, చాలా బాగుంది. ఎదపై గల పులిగోరు, ఈ ఎదపైన పైన ఒక పులిగోరు, దిష్టి ఇవన్నీ పోవడం కోసం వాళ్ళు ఏం చేశారంటే ఒక పులిగోరు కట్టారు. ఆ పులిగోరు చాలా బాగుంది. వక్షస్థలమున మణిమయ హారములు, అది వక్షస్థలంలో ఏం చేశారు, మణిమయ హారం అంటే హారాలు వేశారు. భృగు మహర్షి పాదముద్రలను అది భృగు మహర్షి ఏం చేశాడు, ఈయన ఒకసారి వెళ్ళి ధన్యాడు. ఆ పాదముద్ర కూడా ఉంది చూచి వారిని ముగ్ధులను నడుచుచుండెను. అంటే ఆయన అప్పటికే అది నిజానికి వెంకటేశ్వర స్వామి అవుతాం. అదే మనం ఇది క్రోనలాజికల్ ఆర్డర్ లో పెట్టడానికి వీల్లేదు, ఆయన అప్పటికే ఉంది. ఆ ముద్ర కూడా ఉంది అక్కడ చూసారా. భక్తుడి పాదాల ముద్రల్ని తన మీద పెట్టుకున్నాడని ఇంతకంటే భక్త పరాధీనత ఇంకేమైనా ఉంటుందా? భక్తుడు అంటే నాకు కఠినమైనటువంటి వక్షస్థలం తల్లి, మీరు ఎంత కుసుమ మందిపోయారండి అని ఆయన కాళ్ళు పెట్టాడు. ఆయన కాళ్ళు పెట్టాడా, పట్ల పర్వాన్ని భంగం చేశాడు, ఆ కన్ను తుంచేశాడు. శంఖములు బోలు కంఠము, అది ఆ కంఠం ఎలా ఉందంటే శంఖము లాంటి కంఠం, కంబు కంఠం అంటారు. సుందరమైన చిబుకము, సుందరమైన చుబుకం. ఎందుకంటే దీన్ని పోల్చడానికి లేదు. అనాకలిత సాదృశ చుబుక శ్రీ విరాజిత. మనోజ్ఞమైన ముఖము, మనోస్సును హరించేటువంటి ఆ ముఖము, ముఖపద్మం. అసంఖ్యాక మన్మథ శోభలను కలిగి ఉండేది. ఇంతమంది 1,10 కోట్లు చెప్పలేము, ఎన్నో మంది కోట్ల మనం. తెల్లని పలువరస ఎర్రని పెదవులపై అది తెల్లని పలువరుస ఎర్రని పదవులతో కప్పేస్తుంది, అది అక్కడక్కడ కనిపిస్తుంది. అతులములైన ఆ నాసికా తిలకముల పరమశోభలు వర్ణాతీతములు. నాసికం పైన తిలకముల పరమశోభలు వర్ణాతీతములు. నాసికం గాని ఆయన పైన పెట్టినటువంటి త్రిపుండ్రములు గాని అది అనుభవించాల్సిందే, అది వర్ణించడం కష్టం. ఎవరు తులసీదాసు. చెవులు సుందరములు, చెవులు పరమ సుందరం, అత్యంత సుందరములు, బుక్కలు ఇంకా ఇవి కపోలమ్మ. మధురములైన చిలుక పలుకులు, ఇంకా అసలు ఆయన అప్పుడిప్పుడే మాటలు నేర్చుకుంటున్నారేమో, ఎంత వినసొంపుగా ఉన్నాయి. చిన్నపిల్లలు మారితే సాంఘికంగా బాగుంటుంది కదా. అందులో రాముడు మాట్లాడుతున్నాడు, అందుకే దాని పేరే రామ చిలుక. పేరు కూడా చూడండి, రామ. దట్టముగా పుట్టుకతో వచ్చిన ఉంగరాల జుట్టును తల్లి అనేక విధములుగా సింగారించుచుండెను. దట్టముగా పుట్టుకతో వచ్చింది మంచి ఉంగరాలు నెరి. ఆవిడ అనేక రకాలుగా రకరకాల జడలు వేస్తుంది అనమాట. ఒక రకంగా కాదు, వేస్తారు కదా రకాల రకాల జడలు. మేనిపై పచ్చని జిలుగు వస్త్రములు మేనిపైన పచ్చని పట్టు పీతాంబరాలు, అది చాలా బాగుంది. చేతులపై మోకాలపై దోగాడు ఆ బాలరాముడు. అది ఈయన ఎలా నెమ్మదిగా ఇప్పుడు పాకుతున్నాడు. ఇప్పుడు ఒళ్ళో ఆయన కాస్త చేతులతోనూ పాకుతున్నాడు, మోకాళ్ళ నుంచి పాకుతున్నాడు. ఆ బాలరాముడు చూచెడి వారికి ముచ్చట గొలుపుచుండెను, చూసేవాళ్ళకి ముచ్చట గొలుపు. శ్రీరాముని సౌందర్యములను వేదములే కాదు సహస్ర పని అయిన ఆదిశక్తుడు కూడా వర్ణింపజాలడు. ఆ శ్రీరాముని సౌందర్యం అలా పాకే అని మీరు ధ్యానం చేయండి. ధ్యానం చేయడం కోసం ఇంత చెప్పేది, వినడం కోసం కాదు. పాకుతున్నటువంటి అక్కడ ఎంత బాగుంటుంది. మీరు పట్టుకోబోతారు, ఆయన ఇంకొంచెం ముందరికి వెళ్తారు, ఆయన అందుతాడు, ఆయన మనం పట్టుకోగలుగుతాం. ఆయన దొరికితే తప్పే మనం పట్టుకోగలం. కానీ ఆయన వెనకాలటం కూడా చాలా బాగుంటుంది. యశోదాదేవి చేసింది అదే కదా, మరి మనం ఎందుకు చేయగలలేదు కదా. మీరు ఎప్పుడు నా విన్నారులే కానీ ఈ పాట చాలా బాగుంటుంది, నాకు నచ్చుతుంది.
ఎవరండి చెప్పింది భగవంతుడు నాట్యం చేయడానికి? మీరు గోపికల్లాగా ఆయన చేత నటింప చేయలేకపోతుంది. ఎవరు ఆయన చెప్పింది మీరు తినరని? యశోదలాగా మీరు పెట్టలేదు అని చెప్తారు. మనం అలా అవ్వట్లేదు. మన భక్తి ఏంటంటే కృతకమైనటువంటి భక్తి, ఆర్టిఫిషియల్ అంటే టెంపరరీ. అందుకే మనకు అనుభవాలు రావు. మనకి ఎందుకు అనుభవాలు రాదు? మన టెంపరరీ, మొమెంటరీ. మన అయిపోయిందంటే కాబట్టి ఈ ధ్యానం చేసుకుంటూ వెళ్ళిపోయినా ఆయన వెనకాల ఆయన వెళ్తున్నారు. అవి నడిచినప్పుడు ఆ శబ్దాలు ఇవి ఒక రోజున మీకు ప్రత్యక్షంగా వినిపిస్తావు. మీరు అందుకే భవాని భావనాగమ్య. అసలు ఏమీ చేయకుండా నీ లలితాసనం 10 సార్లు చదివినట్టు ఎందుకు ప్రయోజనం లేదు. భావన మనకి ఇచ్చింది, ఆ శక్తి ఇచ్చాడు భగవాన్. కాబట్టి ఆ చూడటానికి పాకుతున్నటువంటి శ్రీరామచంద్రుడు చాలా బాగున్నాడు. స్వప్నమున ఆ సౌందర్యములను అనుభవించిన వారు మాత్రమే దానిని గ్రహింపగలరు. వేదములు కదయ్యా, 10,000 నోళ్ళు ఆదిశీర్షుడు కూడా అసలు. అయితే ఇది ఎవరు గ్రహించగలరంటే స్వప్నంలో మీరు భావిస్తూ కనీసం ఇవాళ వాళ్ళని అలా భావిస్తూ పడుకోండి, అవి మీకు కనిపిస్తుంది. ఒకరోజు మీరు అన్నీ రేపు పొద్దున ఫోన్ చేసి గురువు గారు మీరు చెప్పారు మాకు కనపడలేదు అన్నట్టు ఒకరోజు కనిపించేస్తారు. అక్కడ యుగాలు తపస్సు చేశారు దీనికోసం, యుగాలు తపస్సు చేశారు అది వినటం కోసం. అది విన్న తర్వాత నువ్వు ఏది వినవు. నిజంగా నీకు అది వినపడింది అనుకోండి, ఆ తర్వాత నువ్వు ఏది వినవు. అది చూసావు అనుకో, నువ్వు ఆ తర్వాత నువ్వు ఏది చూడవు. అది సంగతి. ధ్యానం చేస్తూ పడుకోండి. ఊరికే వాడు నన్ను ఈ మాట అన్నాడా, నేను వాడిని ఈ మాట అన్నానా అని ఇది ఎప్పుడు ఉండే కాకుండా అదే ఆయన చెప్పాడు చూడండి. ఏది? బహువిధోపాయముల సంసార మోహ జంబుకం. అది నువ్వు ఇప్పటికి కూడా మోహంలో పడేస్తూ ఉంటుంది. వీడు నాకు 10 రూపాయలు ఇవ్వాల్సింది 9 రూపాయలు ఇచ్చాడు, ఆ రూపాయలు నన్ను ఎలా కూడలేదు. ఇది తోటకూర వాడు మా వాళ్ళకి వాడు రూపాయికి 4 కొట్లు ఇచ్చాడు, నాకు 3 కొట్లు ఇచ్చాడు. ఈ తలుచుకుంటూ పడుకుంటే ఎట్లా? కనీసం పడుకోబోయేటప్పుడు ఇప్పుడు ఇంత వర్ణన చేసింది ఎందుకంటే అది మీరు చేస్తారు. కనీసం ఒక్కడన్నా చేస్తాడు. వర్ణన కోసం ఇది వర్ణన కాదు, మీరు ప్రత్యక్షంగా చూడవచ్చు. అందుకే ఆయన లాస్ట్గా మాట స్వప్నంలో మీరు ఎవరైతే దర్శించగలుగుతారో వాళ్ళే దీన్ని అనుభవించగలుగుతారు. గురువు గారు బాగా చెప్పారండి అన్న సర్టిఫికేట్ నా మొహన పడేస్తారు. ఇప్పుడు ఈ సర్టిఫికెట్లు అన్ని నేను ఏం చేసుకుని చెప్పండి? కష్టపడి 22 ఏళ్ళు సంపాదించిన సర్టిఫికెట్లు ఏం చేసుకోవాలో తెలియకుండా అలా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఈ కొత్త సర్టిఫికెట్లతో నాకు పని ఉంది. చెప్పనా? అయ్యో దోహా చెప్పా కూడా చెప్పు. మరి ఎలా సుఖ సందోహ మోహపర జ్ఞాన గిరా గోతీత దంపతి పరమ ప్రేమ బస కర శిశు చరిత పునీత ఆనంద స్వరూపుడు మాయాతీతుడు. ఆయన పేరే ఆనందరాముడు అండి. ఆనంద స్వరూపుడు, మాయాతీతుడు, జ్ఞానమునకు వాక్కులకు ఇంద్రియములకు గోచరము కాని వాడును. జ్ఞానంతో కూడా ఆయన తెలుసుకోలేదండి. జ్ఞానాదేపి కైబల్యం అన్నారు, నీకు జ్ఞానంతో వచ్చేస్తావు అనుకుంటున్నావా? జ్ఞానంతో కూడిన భక్తి, శరణాగతి అన్ని ఉంటేగానే ఆయన రాడు నీ దగ్గరికి. చూడండి, వశిష్ఠులాగా మనం చేయగలమా చెప్పండి? ఆయనలాగా మనం చేయగలమా? పట్టుమని 10 నిమిషాలు కదలకుండా కూర్చోలేని మనము ఆ తపస్సు మనం ఏం చేయగలం? మనం ఇది చేయగలం. ఏది? భావన నిరంతరం చేసుకోవచ్చు. అందుకండి శృణ్వన్ తపః అన్నారు. మాకు అది వినడానికి కూడా మనకి టైం కుదరకపోతే ఇక మనం ఎవరు బాగు చేస్తాం చెప్పండి? కాబట్టి జ్ఞానానికి తర్వాత వాక్కులకు ఇంద్రియములకు గోచరము కాని వాడు వాళ్ళకి వశులైపోయాడు. బాల్యలీలను ప్రదర్శించుచుండెను. బాలలీలను ప్రదర్శించారు. ఎందుకని? భాగవతం చెప్పలా? వేదములకు గోచరముగా లక్ష్మీదేవి కౌకిట చిక్కడు. మరి ఇంతటి వాడు ఈ యశోదని పట్టు పట్టి కట్టి అవతల పారేసింది రోడ్డు.
ఆవిడ కట్టిందే చూశాడు పాపం. అప్పటికి ఆవిడ చాలా శ్రమ పడిపోయింది, ఒళ్ళంతా చెమటలు పట్టేసాయి. పాపం అనుకో. అది ఇప్పుడు మీరు ఎప్పుడైనా తపస్సు చేస్తే మీ ఇంట్లో రాముడు రావచ్చు. ఇంకో విషయం, రాముడు వచ్చే వరకు మీరు వెయిట్ చేయగలరా? మీ మనవడు, మీ మనవరాలు మీకు అదే అనుకోండి, ఆ భావంతో చేయండి. నా మనవరాలు అయిపోయింది అక్కడ మోహం. ఇక్కడ మనవరాలు కాదు, మనవడు కాదు, రాము బాలకృష్ణ అయిపోయింది భక్తి. మీరు అప్పుడు నిన్న మీకు చెప్పాను, నటన జీవిస్తారు, మీ పనులు చేస్తారు, ఎక్కడ నిమగ్నత, అటాచ్మెంట్ ఉండదు. చేసింది సేవ. అది తర్వాత చౌపాయి ఇంకొక यही विध राम जगत पितुमाता कौशलपुर भासी सुखदाता जिन्ह रघुनाथ चरण रतिमानी तिन्ह की यहाँ गति प्रकट भवानी रघुपति विमुख जतन कर कोई कोरी कवन सकही भव बंधन चोरी जीव चराचर बस कई राके सो माया प्रभु सो भय बाके भ्रुकुटि विलास न चावहि ताहि अस प्रभु चाड़ी भजऊ कहु काहि मन क्रम वचन चाड़ी चतुराई भजत कृपा करहि रघुराई यही विध शिशु विनोद प्रभु कीन्ह सकल नगर भासिनः सुख दीन्ह लय उचंग कबुहका हल रावे कबहु पालने गाली जुलावे जगत्पति అయినటువంటి శ్రీరామ అయోధ్యవాసులందరికీ ఆనందము కూర్చుచుండెను. అయోధ్యవాసులందరికీ ఆయన ఆనందం కలిగించాడు, తల్లిదండ్రులకే కాదు. భవాని శ్రీరామచంద్రుడు తన పాద పద్మములను నమ్మిన వారి ప్రేమలకు వశుడై పరమానందమును పంచి ఇచ్చుచుండెను. శ్రీరాముడు ఏం చేస్తాడు? తన పాద పద్మములను నమ్మినటువంటి వారికి వశుడైపోతాడు, వాళ్ళకి పరమానందాన్ని ఇస్తాడు. గుర్తుపెట్టుకోండి. శ్రీరాముని విశ్వాసము ప్రయత్నించినను భవబంధముల నుండి విముక్తులు కాలేరు. కాబట్టి ఆయన మీద వ్యక్తి లేదు. నువ్వు భగవంతుడు నువ్వు ఎంతగానో ప్రయత్నించు, నీకు కావాల్సింది అది. చరాచర జీవులను తన ఆధీనములో ఉంచుకొను మాయాశక్తియే భయపడి ఆయన మాయ కూడా ఈయనకి భయపడు. ఈ చరాచర సృష్టిని తన అధీనంలో ఉంచుకున్న మాయ కూడా ఈయనకి భయపడి ఇది వెళ్ళి ఆయన అధీనంలో ఆయన కనుసన్నము చేయుచుండెను. అంటే ఆయన కళ్ళు చెప్పాడు, క్షణచలత యోరు భ్రూలతిక యోహ అని చెప్పినట్లుగా ఆయన ఇలా అనేటప్పటికి అయ్యా నేను తప్ప అన్నట్టు. ఎవరైనాను ఇట్టి ప్రభువును వదిలి ఎవరిని భజింతురు? అటువంటి రామచంద్రుడిని వదిలేసి ఇంకోళ్ళు పూజిస్తానంటారు ఏంటండి అన్నాడు. అభిమానమును వీడి త్రికరణ శుద్ధిగా అభిమానాన్ని వదలాలి. దేవుడి దగ్గర నీకు ఈ అభిమానం ఉండకూడదు. ఇంకే దైవాలయం నన్ను ఎవరైనా చూస్తారు, వాడు చూసేది వాడు ఎవడో చూడటానికి నువ్వు అంత దూరం వెళ్ళింది, వాడు ఎవడో చూడటానికి కాదుగా. కాబట్టి నువ్వు చక్కగా అక్కడ ఉండాలి. అభిమానం వీడి అనన్యమైన భక్తితో ఆ ప్రభువుని, ఆ శ్రీరామచంద్రుడిని ఆశ్రయిస్తే ఆ శ్రీరామచంద్రుడు తప్పకుండా కృప చూపిస్తారు. శ్రీరామచంద్రుడు తన బాల్యలీలని శ్రీరామచంద్రుడు బాల్యలీలచే పురజనులందరినీ సంతోషపరచుచుండెను. అయోధ్యవాసులు సంతోషపడుతున్నారు. కౌసల్యాదేవి బాలరాముని తన ఒడిలో ఆడించుచు తాను ఎంతగానో మురిసిపోవచ్చుండెను. ఊయల్లోపుతూ ఎంతో మురిసిపోతుంది ఆ తల్లి. ప్రేమ మగన కౌసల్య
మగన మగన కౌసల్య కౌసల్య నిసితిన జాత్ నా నిసితిను జాన జాత్ నా జాత జాన జాన సుత సనేహ సుత సమేహ సుత సనేహ సుత సనేహ బసమాత బసమాత బాల చరితకర గాన బాల చరిత గాన కౌసల్య మాత పుత్ర ప్రేమలో మునిగి తేలుచు రాత్రి ప్రేమలో ఎన్నెన్ని గడిచిపోవచ్చున్నదియో అసలు తెలియట్లేదు గమనింపకుండెను. ఆవిడకి నిద్రాహారాలు కూడా పడుకోవాలని ఆహారం తినాలని ఎందుకని నిన్న ఇప్పుడు ఆయన చెప్పట్లే తరుణిందు భూషణ ధ్యాన సుధారస వల్ల హృద్భావ కుతిల పడక అసలు హృద్వాదాలు లేవట్లే. మరి ఆవిడ ప్రత్యక్షంగా అనుభవిస్తుంది. ఆవిడకి ఇది ఆకలి నిద్రాహారాలు ఎందుకు వస్తాయి? మనకి ఇంకా కలుగుతుందంటే మనకి ఆ ధ్యానంలో కుదరలేదు. పుత్రవాత్సల్యమునకు వశమై శ్రీరాముని బాల్య లీలలను ప్రసిద్ధించుచు గానము చేయుచుండెను. ఎప్పుడు ఎవరితో మాట్లాడినా రండి ఎలా ఆడతారో తెలుసు. ఇప్పుడు మనం కూడా మన పిల్లల గురించి చెప్తాం, మా పిల్లండి, మా అమ్మాయి అండి అని మనం చెప్తున్నాం. అలాగే ఆవిడ పిల్లలు ఇక్కడ గానం చేస్తుందంటే ఏంటి, మన పిల్లాడి గురించి ఎప్పుడు మాట్లాడినా అనమాట. మరి రాముడండి ఇలా పడుకున్నప్పుడు ఇలా అంటూ ఉంటాడు, ఏంటో రాముడు ఇలా అంటుంటాడు, అది ఎప్పుడు రాముడు గురించి చెప్తాం. మహాది స్టార్ట్ ఎంత టైం? ధూపమాగ్రాపయం దీపందర్శయం ధూపదీపానందరం నైవేద్యం నివేదయామి. ఓం భూర్భువస్సువః ఓం సర్వజయన్యరూపాందామాభ్యాం మే బుద్ధిం జ్ఞానం ప్రచోదయాత్. ప్రోక్ష్యాపరిషించ షోడశాస్త్ర భార్యా పుత్ర పౌత్రాష్టమ అష్టపట్టమేష పరివేషిత శ్రీకృష్ణ పరమాత్మనే నమో నమః. హనుమత్ సీతాలక్ష్మణ భరతచంద్ర రామచంద్ర పరబ్రహ్మణే నమో నమః. శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమో నమః. జ్ఞాన ప్రసూనాంబాసన శ్రీకాళహస్తీశ్వర స్వామినే నమో నమః. ప్రాణాయ స్వాహ. ఓపానాయ స్వాహ. ఓం యానాయ స్వాహ. ఉదానాయ స్వాహ. లోహాయ స్వాహ. ఓం బ్రహ్మణే స్వాహ. మధ్యేవ దేవాని తాంబూలం సమర్పయామి. తాంబూలచర్మణానంతరం శుద్ధాచమన్యం సమర్పయామి. మంగళమామిరాజనమేతం. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. మృత్యుంజయాయ రుద్రాయ ఇంద్రకంఠాయ అమృతేంద్రాయ ఆనందమంగళకర్పూర నీరాజన దీపందర్యామి. నీరాజనానంతరం బుద్ధాయ నమస్కరోమి. హర నమ పార్వతీపతే. హర హర మహాదేవ. హర. ఓం కళాభ్యాం చూడాలంకురద శశికళాభ్యాం నిజత పఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతు. శివాభ్యామస్తో కర్తృభువన శివాభ్యాం హృది పునర్భవాభ్యామానందస్ఫురదనుభవాభ్యాం నతుల్యం. చామరం మీయామి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం. సుఖనో భవంతు కాలే వర్షతు పర్జన్య. పుత్ర సంతు పౌత్రనాథో జీవేమ శరదం శతం సహ కుటుంబం.
సర్వే జనాన్ రక్షन्तు సర్వసంపన్నాః కరోనా నివారణోస్తు ధర్మస్య నాశోస్తు కర్మస్య వినాశోస్తు శ్రీకృష్ణ జనార్దన వరదే ఒక 4 సంవత్సరాల క్రితం అసలు కరోనా పోగొట్టడం కోసం శ్రీరాముణ్ణి శ్రీకృష్ణుణ్ణి వేడుతూ ఈ ప్రవచన ప్రవాహం ప్రారంభమైంది. కరోనా నివారణ వస్తుంది ఈ ప్రవచన పుణ్యం వల్ల. అలాగే అది కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు కరోనా అంటే కేవలం ఇదే కాదు, ఏ విష జ్వరాలైనా సరే. మహాదేవ 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 గురువు మహాదేవ 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 మానస నాగమాత నమస్తే అండి. మహాదేవ మహాదేవ మాస్టరు మహాదేవ 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 శాస్త్రి గారు మహాదేవ 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 గురుగారు మహాదేవ 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 నాయన కేక్యూ మహాదేవ గురుగారు, మీ పాద పద్మములకు నా శిరస్సు వంచి శతకోటి నమస్కారాలు. అమ్మగారి పాద పద్మములకు నా శిరస్సు వంచి శతకోటి నమస్కారాలు. మహాదేవ 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 కన్నప్ప. మహాదేవ గురుగారు, ఒక చిన్న విన్నపం. మొన్న మీరు చెప్పారు కదా, ఒక రాజు ఆమెకు వాళ్ళ భార్య విల్లు వేస్తే చనిపోతాడు ఒక ఆయన. ఆయన ఆ రాజు ఎవరని మీరు అన్నారు. ఆయన దశరథుడు ఉండొచ్చు కదా గురుగారు? కాదమ్మా, కాదా? అదే అది మన చరిత్రలో జరిగింది, ఎవరు చెప్పలేదు. చెప్తారేమో అనుకున్నాను. మహాదేవ్. ఆఫ్ చేస్తే